ఆంటీ మీరిలా రండి. ఏంటి కసి? రండి చెప్తాను. పర్లేదులేమ్మా, కసి పిలుస్తుంది కదా, వెళ్ళు, మేము కూడా బయలుదేరుతాం. సరే నాన్న. మమ్మీ పద. మీ ఆశీర్వాదం కూడా మాకుండాలి మావయ్య గారు. నువ్వు అడగాల్సిన అవసరం లేదమ్మా. ఎప్పుడు నా దీవెనలు మీకుంటాయి. బజ్జీ వచ్చేలా ఉందక్క. వెళ్తున్నాం. ఉంటానక్క. మీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇవ్వండి విశాల్. వాటానే ఇస్తాం వదిన. ఆ మాట చాలు. ఇవ్వని ఇవ్వకపోని తీసుకో. జాగ్రత్త. వస్తాం మావయ్య అలాగే గారు. అమ్మా, వెళ్ళొస్తాం నాన్న. మంచిది. అబ్బ కసి కసి. బా ఏంటి కసి ఇది? గాజు బంగారందే అయినా నువ్వు గట్టిగా పట్టుకుంటే ఒత్తుకుంటుంది. మీరా నయని తొడిగిన గోల్డ్ బ్యాంగిల్ ని చూసుకుని అసలు విషయాన్ని మర్చిపోయారా ఆంటీ? నేనా? మా మమ్మీకి మెమరీ పవర్ ఎక్కువ, దేన్ని అంత ఈజీగా మర్చిపోదు. విశాల్ వాళ్ళు చెప్పినట్టు విని రాయొద్దు అని నేను సైగ చేస్తూనే ఉన్నాను. బట్ మీరు కేర్ చేయలేదు. ఉస్సు అన్నావు కదా. అలా అన్నా హింట్ ఇస్తున్నాననే కదా. నేనెందుకు రాయకూడదు అనుకున్నావు? అది చెక్ బుక్ కూడా కాదు కదా. అయ్యో ఆంటీ, అది ఆఫ్టర్ ఆల్ పేపర్ అని అనుకున్నారు మీరు. మీకు చెక్ పెట్టే అస్త్రాన్ని ప్రయోగించింది ఆ నయ్యని. కొంచెం అర్థమయ్యేలా చెప్పు కాసి. గాయత్రి ఆంటీ ఆబ్దికం రోజు మీరు వేసుకున్న బంగారు గాజుతో పాటు మీరు రౌడీ భూషణ్ కి రాసిన లెటర్ కూడా దొరికింది కదా. అవును. సుమనేకి ఆశ చూపించి ఆ పేపర్ ని కంప్లీట్ గా పాడు చేసినా 1-2 లైన్లైనా విశాల్ చదువుంటాడు కదా. స్టార్టింగ్ లైన్ చదివాడు కూడా. లక్ష్మీపురం రిసార్ట్ పని మీద వచ్చే గాయత్రీ దేవిని. అంటే ఏంటి? అందులో మ్యాటర్ తెలియకపోయినా అది ఎవరు రాసుంటారో అని ఆరా తీస్తారా లేదా? చెప్పండి. మనం చెప్పకపోతే అది ఎవరికి తెలుస్తుంది బేబీ? నువ్వు ఇంతవరకే ఆలోచించావు. ఆ నయని అడ్వాన్స్డ్ గా ఆలోచించింది. ఆంటీయే రాసుంటుందని దానికి డౌట్ వచ్చే ఉంటుంది. అందుకే ఇప్పుడు గానవి అనే ఇండస్ట్రీ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తామని పైకి కలరింగ్ ఇచ్చినా తన ఉద్దేశం మాత్రం వేరు. ఆంటీతో 2 లైన్లైతే రాయించి రౌడీ భూషణ్ కి రాసిన లెటర్లో రైటింగ్ ని పోల్చి మీ అమ్మ మీద విశాల్ కి డౌట్ వచ్చేలా చేసింది. ఓ మై గాడ్, ఇందులో ఇంత లాజిక్ ఉందా? మమ్మీ, నైని ఇంత పని చేస్తుందని అనుకోలేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? షిట్, నేను ఇంత డీప్గా ఆలోచించలేకపోయాను. కసి అప్పుడే హింటిస్తూ ఉండింది కానీ క్యాచ్ చేయలేకపోయాను. ఇప్పుడు వెంటనే ఆ నైనిని క్యాచ్ చేయాలి వల్లభ. పట్టుకుని పేపర్ ఇచ్చేయమంటే ఇవ్వదు. స్పీడ్గా వెళ్ళి గుద్దేసే. యాక్సిడెంట్ చేయాలా? ఆలోచించేంత టైం లేదు వల్లభా. అవునరా, గో ఫాస్ట్. ఎంతో దూరం వెళ్ళుండరు. బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఎలా వెళ్ళండి మమ్మీ? ఓ, క్యాబ్ బుక్ చేయాలా? లేకపోతే ఏంటి? వాళ్ళు ఇంటికి వెళ్లేలోపు పని పూర్తయిపోవాలంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? గో వల్లభ. వెళ్తున్నాను మమ్మీ. హే నయని, ఎంత తెలివిగా ఆలోచించావు.
బాబు గారు ఆపండి ఆపండి. ఏమైంది నాయని? పూలు బాబు గారు. పూలా? వాటి కోసం ఇంత టెన్షన్ పెట్టాలా? నీకేమైందని టెన్షన్ పడిపోయాను. పద. మూరెంతక్క? 30 రూపాయలమ్మా. 4 మూరలు ఇవ్వు. హలో హలో ఆగండి ఆగండి ఆగండి. ఆవిడ 30 అనగానే ఇచ్చేసేయంటున్నావు. డబ్బులు ఎవరిస్తారు? మీరే. నేను ఇవ్వాలంటే మూర 20 రూపాయలు చేసుకుంటేనే తీసుకుంటాను, అంతే. అదేంటి సారు, అమ్మగారు 30 అయినా తీసుకుంటానంది. ఈవిడ అంటుంది. యజమానురాలు ఎన్నైనా చెప్తుందమ్మా. డబ్బు ఊరికే వస్తుందా ఏంటి? 20కి ఇస్తానంటే చెప్పు, లేదంటే ఇంకెక్కడైనా తీసుకుంటాం. పద. పాపం కదా బాబు గారు, వాళ్ళకు వచ్చేదే 10 25. 10 చాలు. 25 లాభం కావాలంటే పూలు వాడిపోతాయి. అదిగో ఆల్రెడీ ఆవిడ మొహం కూడా వాడిపోయింది చూడు. నువ్వు కట్టక్క, ఈయన ఇలాగే అంటుంటారులే. 4 మూరలు కట్టి ఇదిగో 20 చిల్లర ఇవ్వు. ప్రాంగణానికి వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను. ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇక్కడే ఉన్నారా? ఇదిగోండి సారు. పూలు పెట్టుకున్నాయి. ఇప్పుడు వదిలే బాబు గారు, ఇంటికి వెళ్ళాక పెట్టుకుంటాను. సరే పర్లేదమ్మా, తీసుకో. థ్యాంక్స్ సారు. మీ చావును మీరే కొనుక్కుంటున్నారు. మీ శవాలపైనే ఆ పువ్వులేస్తారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? హలో. కారాపరా ఆపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కారాపరా. ఏయ్, ఎవర్రా నువ్వు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఆవేశంతో యాక్సిడెంట్ చేయాలని చూస్తే మీ అమ్మే గాయత్రి దేవిని చంపిందన్న నిజం చెప్పేస్తా. ఎవరు నువ్వు? భూషణ్. భూషణ్? అవునరా, మీ అమ్మకు కిరాయి రౌడీగా పనిచేసిన భూషణ్ నేను. వెనక్కి వెళ్ళిపో. ఇంకొకసారి నైని విషయాలు జోలికెళ్తే మీ అమ్మ నువ్వు ఊచలు లెక్క పెడతారు. హలో 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 హలో. జ్యూసు నేనే తాగేశాను. కార్పెట్ లాగితే దురందరత్తే పడిపోయింది. ఈ కాఫీ ప్లాన్ మాత్రం ఫ్లాప్ కాకుండా చూసుకోవాలి. ఫ్లాప్ అయినట్టే ఆంటీ. ఏమంటున్నావు నువ్వు? నయని విశాల్ మల్లెపూలు కొనుక్కుని వెళ్తూ ఉంటే వల్లభ కారు ఆపి చూస్తూ ఉండిపోయాడట. వాడికేమన్నా పిచ్చా? ఎక్కడున్నాడు వాడు? ఏంటి అలా చూస్తున్నారు?
అంత హడావిడిగా ఎక్కడి నుంచి వస్తున్నావా అని. కార్ రేస్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు ఒక వెల్విషర్ కాల్ చేసి, ఎందుకులే బాబు మా అమ్మవి కాదు, తిరిగి వచ్చేసి అన్నాడు. మొత్తానికి నువ్వు మనిషి అనిపించుకున్నావు. ఎందుకలా అన్నారు? ఎవరో చెప్తే విన్నానన్నావు కదా. సర్లే రా. వింటేనా ఇది? ఈ జాకెట్ బాగుంది అంటే మ్యాచ్ కాలేదు అంటుంది. చిట్టి చెల్లి, నిజానికి ఏ చీరైనా దానికి అందం వేసుకునే జాకెట్ వల్లే వస్తుంది. అయితే ఈసారి నైని తెచ్చిన చీర నువ్వు స్పెషల్ గా కుట్టించుకున్న జాకెట్ ని డామినేట్ చేసింది. అందుకే అక్క వేరేది వేసుకుంటానని చెప్పాను. నువ్వు ఎన్ని రకాలుగా వేసుకున్నా ఈ పూటకి ఇంతేనే. అయినా సారీ పెట్టిన రోజు ఈ చీర కట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఉంది చెల్లి, మీ ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. పద. వాడెందుకలా చేశాడు? ఈ పాటికి నైని నా రైటింగ్ వెనుక ఉండే రక్తపు మరకల్ని విశాల్కి చూపించే ఉంటుంది. రిలాక్స్ ఆంటీ. నైనికి మీ గురించి తెలిసిన ఇప్పటి వరకు విశాల్కి చెప్పలేదు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. దాన్ని మనం అనుకూలంగా చేసుకోవాలి. అది విశాల్కి డైరెక్ట్ గా చెప్పదు కసి, ఇండైరెక్ట్ గా నా నిజ స్వరూపాన్ని బయట పెట్టాలనుకుంటోంది. వల్లభ వచ్చినట్టున్నాడాంటీ. అంకుల్ వాళ్ళకి డౌట్ వచ్చేలా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. రండి. సాష్టాంగ నమస్కారాలు లాంటివి అక్కర్లేదు గాని కొద్దిగా బెండ్ అయి దండం పెడితే చాలు. మా ఆవిడని ఇబ్బంది పెట్టకండి అత్తయ్య. అబ్బో, ఎంత ప్రేమో చూసారా? అంతే ప్రేమగా కాఫీ కూడా పట్టుకొచ్చాడు పిన్ని విక్రాంత్. అవునదినా, తీసుకోసమనా? కాఫీ వద్దండి, మీ ఆశీర్వాదం కావాలి. గాడ్ బ్లెస్ యూ. కాఫీ బ్రహ్మాండంగా ఉంది, స్మెల్ తెలియట్లా. తాగు. టీ కాఫీలు మానేశానండి. డెలివరీ అయ్యేదాకా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా. రే విక్రాంత్, నాకివ్వరా. బ్రో, ఇది నీకు కాదు. సుమన తాగనంది, నాకు హెడేక్గా ఉంది, ఇవ్వు. ఏం వల్లభ, వెళ్ళిన పని కాలేదని తలనొప్పొచ్చిందా? అవును మమ్మీ, వివరాలు తర్వాత చెప్తాను. ఏం పను మాకు చెప్పొచ్చు కదా, కలిసి వస్తుందేమో. కసి చెప్పిన పనైతే కలిసి రావడం ఉండదు మావయ్య, పోవడమే. ఇదిగో కప్ తీసుకో. ఎక్కడికి వెళ్తున్నాడు? కాఫీ తాగాక వాష్రూమ్ లో రెస్ట్ తీసుకోవడం ఆయనకు అలవాటులే. అది నేను కలిపిన టాబ్లెట్ ఎఫెక్ట్ అని పాపం వీళ్ళకి తెలియదు. మూడోసారి కూడా ఈ సుమన తప్పించుకుంది. ఇంకేం చేయను? అమ్మా, ముందు నువ్వు, చివర నేను, మధ్యలో నైని. దారి చూపించేది నువ్వైతే వెనుకుండి నడిపించేది నేను. మన ఇద్దరి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేది నైని. గానవి ఇండస్ట్రీస్ పేరే ఇంత బాగుంటే పునర్జన్మలో నువ్వు ఇంకా బాగుంటావమ్మా. బాబుగారి సంతోషానికి అవధులు లేవనుకుంటాను. అవునైని,
నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. గానవి ఇండస్ట్రీస్ పేరుతో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. డబ్బులు లేవు కానీ అనుకున్నది సాధిస్తామని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి బాబు గారు? అంటే నీకెలా చెప్పాలి? మనసు, హృదయం చెప్తుంది అంటున్నాను. గ్యారంటీ అనేది లేకపోయినా నమ్మకంతో ఉన్నందుకు సాధిస్తామని చెప్తున్నారు. కరెక్ట్. మంచిది. మిమ్మల్ని పెంచిన అమ్మ ఏం రాశారో మీకు తెలుసు కదా? అదా, ఇంట్లో అందరి ముందు చదివాను కదా నాయని. మళ్ళీ చదవమంటావా? ఇప్పుడు చదువుతాను. నేను ఫారెన్లో చదివిన తెలుగంటే ప్రాణంగా భావిస్తాను. ఏం రాశారో మళ్ళీ చదవనక్కర్లేదు, కానీ ఎలా రాశారో ఇంకొకసారి చూస్తారా బాబు గారు? ఎలా రాయడం ఏంటి? ఆనందంతో మిమ్మల్ని మీరు మర్చిపోకుండా ఆబ్దికం రోజు మీ చేతిలోకి తీసుకున్న లెటర్ని గుర్తు చేసుకుంటూ తిలోత్తమ అమ్మగారు మనకి శుభాభినందనలు అని రాసిన ఆ కాగితాన్ని పరీక్షగా చూడండి బాబుగారు. ఏం రాశారు అన్నది అనవసరం, ఎలా రాశారు అన్నది అవసరం. లక్ష్మీపురం రిసార్ట్ పని మీద వచ్చే గాయత్రీదేవిని ఏమైంది బాబుగారు? ఇందాక సంతోషంతో వెలిగిపోతున్న మీరు మబ్బులు కమ్మిన ఆకాశంలా మారిపోయారు. నైని, అమ్మ రాసింది. ఇది మీ అమ్మ రాసింది. ఇదనే కాదు నైని, భూషణ్ అనే పర్సన్కి 18 ఏళ్ల క్రితమే తిలోత్తమమ్మ మా అమ్మ లక్ష్మీపురానికి వస్తుందని లెటర్ రాసింది. 100% నిజం. ఆ చేతి రాత ఈ రాత ఒక్కటే అని గుర్తుపట్టారు మీరు. భూషణ్ అనే వ్యక్తికి మా అమ్మ గురించి ఏం చెప్పాలని రాసింది? ఏమై ఉంటుంది? అంటే బంగారు గాజు తిలోత్తమ అమ్మగారు పోగొట్టుకోలేదు. ఆ లెటర్తో పాటు ఆ గాజు ఉందనిగా. అవునని, బట్ అమ్మ ఎందుకు అలా చెప్పింది? ఆలోచించండి. మీరెంత లోతుగా ఆలోచిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి బాబుగారు. భూషణ్ అనే పర్సన్ ఎవరు, అతను ఎక్కడుంటాడో తెలుసుకుంటే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఒక విషయం తెలుసుకోవాలని మీకు లేదా బాబుగారు? ఏంటది నాయని? బంగారు గాజుని పోగొట్టుకున్నానని మిమ్మల్ని పెంచిన అమ్మ అలియాస్ తిలోత్తమ అమ్మగారు ఎందుకు అబద్ధం చెప్పారా అని. ఎందుకంటే ఎవరైనా తనని ప్రశ్నిస్తారని, దానికంటే ముందే సమాధానం దాటేయాలని. ఆ కాగితం ఇటివ్వండి. మిమ్మల్ని పెంచిన తల్లి దస్తూరిని జాగ్రత్తగా భద్రపరచాలి కదా.
గాయత్రి, నేనే గాయత్రి. భూషణ్ణి నేనే అని చెప్పి వల్లభకి ఫోన్ చేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నాను. లేదంటే మన కొడుకు కోడలు బలైపోయేవారు. ఓహో, మీరేనా నా కొడుక్కి కాల్ చేసి మీ కొడుకుని సేవ్ చేసుకుంది? రాక్షసివే నువ్వు. నీ అంతు చూసే రోజు ఎంతో దూరంలో లేదు.